హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఏం నేర్చుకుందామంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. CSS లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ యూజ్ చేసి వెబ్ పేజెస్ లో స్టైల్స్ అనేది ఏ విధంగా అప్లై చేయొచ్చు ఏంటి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. ఓకేనా? అసలు ఆ కీవర్డ్స్ ఏంటంటే ట్రాన్స్పరెంట్, కరెంట్ కలర్ అండ్ అలాగే ఇన్హెరిట్. ఓకేనా? ఈ త్రీ కీవర్డ్స్ యూజ్ చేసి మనం వెబ్ స్టైల్స్ ని ఏ విధంగా అప్లై చేస్తాం అండ్ అలాగే వెబ్ పేజెస్ లో స్టైల్స్ అనేది ఏ విధంగా డిస్ప్లే అవుతాయి ఈ కీవర్డ్స్ యూజ్ చేయడం వల్ల అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కీవర్డ్స్ ని అప్లై చేయాలి కదా. సో ఈ కీవర్డ్స్ ని అప్లై చేయాలంటే మన దగ్గర డేటా అనేది ఉండాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్ లైక్ ట్రాన్స్పరెంట్ అనే కీవర్డ్ యూజ్ చేయడం కోసం అప్లై చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఈ బాడీ ఉంది కదా, టోటల్ ఈ బాడీ అంతటికి కూడా నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా? లైక్ దానికి నేను ఏం చేస్తానంటే బాడీ ఎలిమెంట్ తో దానికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఒక పింక్ అనేది వేస్తున్నాను. ఓకేనా? సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. ఆ బాడీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ అనేది వచ్చేసింది. ఓకే. క్లియర్ కదా? నెక్స్ట్ నేనేం చేస్తానంటే నార్మల్‌గా ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఈ హెడ్డింగ్ ఎలిమెంట్ తీసుకొని అందులో ఒక చిన్న టెక్స్ట్ అనేది రాసాను. ఓకే. ఓకే. అది హెడ్డింగ్ ఎలిమెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ట్రాన్స్పరెంట్ అనే కీవర్డ్ ఉంది కదా, అది దీనికి అప్లై చేద్దాం. ఓకేనా? అది అప్లై చేస్తే ఈ స్టైల్స్ అనేది ఏ విధంగా వస్తుంది ఏంటో క్లియర్ కట్‌గా అయితే చూద్దాం. ఓకేనా? దానికి ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అంటే మనకు తెలిసిందేంటి? ట్రాన్స్పరెంట్ అనేది ఎలా ఉంటదంటే, మనం ఒక సైడ్ నుంచి చూస్తామనుకోండి, దాని బ్యాక్ సైడ్ ఏముందో కూడా మనకి క్లియర్‌గా కనిపిస్తదనమాట. సో, అదే ట్రాన్స్పరెన్సీ అంటే తెలుసు కదా! లైక్ మనం ఏదైనా ఒక మొబైల్ కొన్నప్పుడు స్టార్టింగ్‌లో మొబైల్ కొన్న వెంటనే మనకొక పౌచ్, ఒక కవర్ అనేది ఇస్తారు కదా! ట్రాన్స్పరెంట్ కవర్ అనేది ఒకటిస్తారు కదా! కంపెనీ వాడు మొబైల్ కొనగానే. సో, అది ఎలా ఉంటది? మన మొబైల్‌కి దాన్ని అటాచ్ చేసినా అది మొబైల్‌ని ప్రొటెక్ట్ చేస్తది. కాకపోతే దాని బ్యాక్ సైడ్ అనేది ఏ కలర్‌లో ఉందో కూడా మనకు బయట నుండి క్లియర్‌గా చూడొచ్చు కదా! అంటే ట్రాన్స్‌పరెన్సీ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనం ఒక వైపు నుంచి వస్తే దాని అవతల సైడ్ కూడా ఏముందో క్లియర్‌గా కనిపిస్తదనమాట. ఆ ట్రాన్స్‌పరెన్సీ కవర్ అనేది. సో, ఆ ట్రాన్స్‌పరెన్సీ కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ ఏం జరుగుద్ది ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? నేను ఈ హెడ్డింగ్ ఉంది కదా! నేను ఈ హెడ్డింగ్‌కి ఏం చేస్తానంటే ఒక బార్డర్ అనేది ఇస్తాను. అంటే ఆ బార్డర్ అనేది ఇచ్చి దీన్ని ఒక బాక్స్‌లో పెట్టుకొని దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అప్లై చేస్తాం. అప్లై చేసి ఈ ట్రాన్స్‌పరెంట్ అనే కీవర్డ్ కూడా అప్లై చేస్తాం. సో, రెండిటికి డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? దానికి నేనేం చేస్తున్నానంటే బార్డర్ అనే ప్రాపర్టీకి ఒక 2 పిక్సెల్ సాలిడ్ ఇస్తున్నాను. ఓకే. సేవ్ చేశాను. ఓకే. దీనికి బార్డర్ అనేది వచ్చేసింది. ఓకే. బట్ ఇది కొంచెం అంత లైక్ నీట్‌గా లేదు కదా! లైక్ ఎలా అంటే కంటెంట్‌కి బార్డర్‌కి మధ్యలో స్పేస్ అనేది తీసుకొనొద్దాం. కంటెంట్‌కి, బార్డర్‌కి మధ్యలో స్పేస్ అంటే ఏంటి? ప్యాడింగ్ కదా! నేనేం చేస్తానంటే ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ అనేది ఇస్తాను. ఒకసారి సేవ్ చేశాను. ఓకే. చూసారా ఇప్పుడు కొంచెం నీట్‌గా ఉంది చూడడానికి. ఈ ప్యాడింగ్ 20 పిక్సెల్ అనేది ఏం చేస్తదంటే టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ ఈ 4 సైడ్స్ కూడా ప్యాడింగ్ అనేది తీసుకుంటదనమాట. ఓకేనా? దీనికి మనం ఏం చేద్దామంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేద్దాం. లైక్ నేను ఇక్కడ ఒక గ్రీన్ మీద బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. చూసారా? బయట బయటున్న బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంతా కూడా పింక్. అంటే బాడీ అంతటికి పింకే ఉంది. బట్ ఓన్లీ ఈ హెడ్డింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే గ్రీన్ అనే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది కదా! ఓకే. ఇప్పుడు ఇదే బ్యాక్‌గ్రౌండ్ కలర్‌కి ట్రాన్స్‌పరెంట్ అనే కీవర్డ్ ఇద్దాం. ఓకేనా? ఈ ట్రాన్స్‌పరెంట్ అనే కీవర్డ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏం జరుగుద్దంటే ట్రాన్స్‌పరెంట్ అంటే తెలుసు కదా! మనం ఒక సైడ్ నుంచి చూస్తే దాని బ్యాక్ సైడ్ ఏముందో కూడా మనకు క్లియర్‌గా కనిపిస్తది కదా! అంటే ఇప్పుడు ఇది ఉంది. దాని బ్యాక్ సైడ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏముంది? పింక్ ఉంది కదా! సో, అదే పింక్ మనకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా లేదా చెక్ చేద్దాం. చూసారా? ఏముంది? రిఫ్రెష్ చేయగానే ఏముంది? మన బ్యాక్‌గ్రౌండ్ కలర్ దీనికి ఏమి ఇవ్వకపోతే ఎలా ఉంటదో ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా! అంటే మనం ట్రాన్స్‌పరెంట్ కీవర్డ్ అని ఇవ్వడం వల్ల దీని బ్యాక్ సైడ్ ఏదైతే కలర్ ఏదైతే ఉందో అదే మనకి యాస్ ఇట్ ఈజ్ దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో కనిపిస్తుందన్నమాట. ఓకేనా? ఇదొచ్చేసరికి ట్రాన్స్‌పరెంట్ కీవర్డ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి ఏం చేద్దామంటే, నేనిక్కడ కరెంట్ కలర్ ఓకేనా? కరెంట్ కలర్ అని ఒక కీవర్డ్ ఉంటది. సో, అది ఏం చేస్తదో ఒకసారి చూద్దాం. నేను ఈ బార్డర్‌కి రెడ్ అనేసి కలర్ ఏస్తాను. సేవ్ చేశాను. ఓకే. బార్డర్ అనేది రెడ్ కలర్‌లో ఉంది. ఓకే. ఇప్పుడు ఈ కరెంట్ కలర్ అనే కీవర్డ్ ఏం చేస్తదంటే, మనం ఈ టెక్స్ట్ ఉంది కదా! ఈ టెక్స్ట్‌కి ఏదైతే కలర్ ఇస్తామో, ఆ కలర్‌ని మనం దానికి ఎక్కడ కావాల్సో అక్కడ యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్ ఏం చేశానంటే, దానికి కలర్ వచ్చేసి ఒక బ్లూ అనేది ఇస్తున్నాను. ఓకేనా? టెక్స్ట్ కలర్ అనేది నేను బ్లూ అనేది ఇస్తున్నాను. సేవ్ చేశాను. ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేయగానే ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. కలర్ అనేది మామూలుగా మనం దానికి కలర్ ప్రాపర్టీ ఇచ్చాం కాబట్టి ఆ టెక్స్ట్ కలర్ అనేది బ్లూ కలర్‌లోకి చేంజ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ కరెంట్ కలర్ అనే కీవర్డ్ ఏం చేస్తదంటే, ఈ కలర్ ప్రాపర్టీకి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసుకుంటదనమాట.
ఓకేనా? అంటే మనం ఇక్కడ బార్డర్‌కి రెడ్ అని ఇచ్చాం కదా! నాకు రెడ్ కాదు. నాకు కూడా ఆ బార్డర్‌కి బ్లూ అనేది ఉండాలి. అలాంటప్పుడు మనకేం తెలుసు నార్మల్‌గా రెడ్ తీసేస్తాం. బ్లూ అనేసుకొని సేవ్ చేస్తాం. ఒకసారి రిఫ్రెష్ చేస్తాం. ఓకే. బార్డర్‌కి బ్లూ కలర్ వచ్చింది. టెక్స్ట్‌కి బ్లూ కలర్ వచ్చింది కదా! బట్ మనం ఇలాగా ప్రతిసారి కూడా అంటే మన రిక్వైర్మెంట్ ఇదే. టెక్స్ట్ కలర్ బ్లూ ఉండాలి. కానీ అలాగే బార్డర్ కూడా బ్లూ ఉండాలి. సో, అలా అని మనం ప్రతిసారి కూడా ఈ రెండిటిని చేంజ్ చేయడం అంటే కష్టం కదా! అంటే ప్రతిసారి కోడ్‌లోకెళ్ళడం, ఈ ఈ బార్డర్ కలర్‌ని ఒకసారి కలర్ ఏమన్నా చేంజ్ చేసామనుకోండి, కలర్ రెడ్ చేంజ్ చేసామంటే ఏం చేయాలి? బార్డర్ కలర్ కూడా మళ్ళీ మనం రెడ్ అనేది చేంజ్ చేయాలి. సో, ఇది చేంజ్ చేస్తే అది చేంజ్ చేయాలి. 2 చేంజ్ చేయాలి కదా! సో, అలా కాకుండా మనం ఏం చేద్దామంటే కరెంట్ కలర్ అనే ఒక కీవర్డ్ ఉంటది. ఆ కలర్ యూజ్ చేయడం వల్ల మనం ఒక దగ్గర చేంజ్ చేస్తే చాలనమాట. రెండో దగ్గర ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ కంటెంట్ పెట్టాను. సేవ్ చేశాను. ఇక్కడ రెడ్ వచ్చేసింది కదా బార్డరు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరెంట్ కలర్ అని ఒక కీవర్డ్ అయితే యూజ్ చేద్దాం. ఓకేనా? ఈ కరెంట్ కలర్ అనే కీవర్డ్ ఏం చేస్తదంటే ఇప్పుడు బార్డర్ అనేది రెడ్ కలర్‌లో ఉంది కదా! కరెంట్ కలర్ అంటే మనం ఇక్కడ ఏ కలర్‌ని మెన్షన్ చేయలేదు. అంటే రెడ్, బ్లూ, గ్రీన్, యెల్లో ఇలాంటి కలర్ ఏం మెన్షన్ చేయలేదు. ఓన్లీ కరెంట్ కలర్ అని ఒక కీవర్డ్ మాత్రమే ఇచ్చాం. ఈ కరెంట్ కలర్ అనే కీవర్డ్ ఏం చేస్తదంటే ఇక్కడ ఈ కలర్ ఏదైతే ఉందో ఆ HTML ఎలిమెంట్ యొక్క కలర్ ఏదైతే ఉందో ఆ కలర్‌నే ఈ కరెంట్ కలర్ హోల్డ్ చేస్తదనమాట. అంటే ఇప్పుడు ఈ కరెంట్ కలర్‌లో బ్లూ అనే వాల్యూ ఉందనమాట. సో, ఆ బ్లూ అనే వాల్యూ ఉండడం వల్ల ఈ బార్డర్ కూడా బ్లూ అనే అయిపోద్దనమాట. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారా ఏం జరిగింది? ఆ బార్డర్ కూడా ఏం జరిగింది? బ్లూ కలర్‌లో చేంజ్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు దీనికి నేనేం చేస్తానంటే సేమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా ఇస్తాను. సేవ్ చేశాను. ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్‌కి గ్రీను, రెడ్డు, వైటు ఇలాంటివి ఏమి ఇవ్వలేదు కదా! నేనేమి ఇవ్వలేదు. జస్ట్ ఏమిచ్చాను? కరెంట్ కలర్. అంటే ఆ కరెంట్ కలర్ అంటే ఏంటి? ఈ HTML హెడ్డింగ్‌లో కలర్ ప్రాపర్టీకి ఏ వాల్యూ అయితే ఉందో, ఆ వాల్యూని కరెంట్ కలర్ అనేది హోల్డ్ చేస్తదనమాట. లైక్ వేరియబుల్ లాగా. ఇప్పుడు ఆ కరెంట్ కలర్ ఉంది కదా! నేను రిఫ్రెష్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. చూసారా బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది బ్లూ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మనకి టెక్స్ట్ కనిపించట్లేదు. బార్డర్ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదంటే మరి 3 బ్లూ కలర్‌లో ఉన్నాయి కదా! సో, 3 బ్లూ కలర్‌లో ఉండడం వల్ల 3 కవర్ అయిపోయిందనమాట. ఓకేనా? మీ కాన్సెప్ట్ అర్థమైందా? కరెంట్ కలర్ అనే కీవర్డ్ ఏం చేస్తదంటే ఆ టెక్స్ట్ యొక్క కలర్ ప్రాపర్టీకి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఒక్క కలర్ ఉంది కదా! జస్ట్ ఈ ఒక్క కలర్‌ని మనం ఈ ఒక్క కలర్‌ని మనం చేంజ్ చేస్తే చాలు. ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోద్ది. ఆ బార్డర్ అనేది చేంజ్ అయిపోద్ది కదా! అదే మనం కరెంట్ కలర్ అని కీవర్డ్ యూజ్ చేయలేదనుకోండి, ఇక్కడ బ్లూ పెట్టుకోవాలి, ఇక్కడ పైన బ్లూ పెట్టుకోవాలి. అదే ఇక్కడ రెడ్ అని చేంజ్ చేస్తే ఇక్కడ రెడ్, అక్కడ రెడ్. అంటే ఒక దగ్గర చేంజ్ చేస్తే అన్ని దగ్గరలా చేంజ్ చేయాలి కదా! అది కరెంట్ కలర్ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఏం జరిగింది? మనం ఒక దగ్గర చేంజ్ చేస్తే చాలు. ఆటోమేటిక్‌గా రిమైనింగ్ దగ్గర కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. ఓకేనా? ఇదొచ్చేసరికి కరెంట్ కలర్ కీవర్డ్ అనమాట. ఓకే. నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడేం చేద్దామంటే మనం నేను ఒక లైక్ ఇన్‌హెరిట్ అనే ఒక కీవర్డ్ ఉంటది. ఆ కీవర్డ్ ఏంటి? దానివల్ల యూజ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? దానికోసం నేనేం చేస్తున్నానంటే ఒక డివ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే. డివ్ అని తీసుకున్నాను. దాంట్లో ఒక హెడ్డింగ్ కూడా తీసుకుంటున్నాను. ఓకేనా? దీనికి లోవర్ ఒక 5 వర్డ్స్ తీసుకున్నాను. సేవ్ చేశాను. ఓకే. ఇక్కడ ఏం జరిగింది? ఆ డివ్ అనేదేంటి? పేరెంట్ కదా! ఓకే. అది డివ్ అనేది పేరెంట్. అంటే ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఇదేంటి హెడ్డింగ్ అనేది చైల్డ్ కదా! అంటే ఒక పేరెంట్‌లో ఒక చైల్డ్ అనేది ఉంది కదా! ఈ పేరెంట్‌కి మనం స్టైల్స్‌ని అప్లై చేద్దాం. ఈ పేరెంట్‌కి స్టైల్స్ అప్లై చేసి అదే స్టైల్స్‌ని మనం హెడ్డింగ్‌కి ఇద్దాం. అది హెడ్డింగ్‌కి ఎలా ఇద్దాం? ఈ ఇన్‌హెరిట్ అనే కీవర్డ్ ఉంది కదా! ఆ ఇన్‌హెరిట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ చైల్డ్‌కి అయితే ఇద్దాం. ఓకేనా? నేనేం చేస్తున్నానంటే ఆ డివ్‌కి ఒక బార్డర్ అనేది ఇస్తున్నాను నేను. బార్డర్ వచ్చేసరికి ఒక 2 పిక్సెల్ సాలిడ్ ఒక రెడ్ కలర్ సేవ్ చేశాను. ఓకే. చూసారు ఇక్కడ బార్డర్ అని ఉందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే ఆ బార్డర్ అనేది హెడ్డింగ్‌కి లేదు. ఆ బార్డర్ అనేది డివ్ ఎలిమెంట్‌కి ఉంది. ఈ హెడ్డింగ్‌కి బార్డర్ అనేది లేదు. ఓన్లీ డివ్ ఎలిమెంట్‌కి మాత్రమే ఉంది. ఒకసారి మనం కన్ఫర్మేషన్ కోసం ఏం చేద్దామంటే ఆ డివ్‌ని తీసేద్దాం. డివ్‌ని తీసి హెచ్1 అంటే హెడ్డింగ్‌కి బార్డర్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఆ బార్డర్ అనేది ఎక్కడ అప్లై అవుద్దో ఒకసారి చూడండి. చూసారా ఆ బార్డర్ అనేది ఎక్కడ అప్లై అయింది? ఇప్పుడు హెడ్డింగ్‌కి అప్లై అయింది. ఇందాక ప్రీవియస్‌గా అది ఒక డివ్‌కి అప్లై అయింది. హెడ్డింగ్‌కి అప్లై అవ్వలేదు కదా! సో నేనేం చేస్తానంటే మళ్ళీ డివ్‌కి పెట్టేస్తున్నాను. సేవ్ చేశాను. ఓకే. రిఫ్రెష్ చేస్తే ఓకే. అది ఏం జరిగింది? దానికి అప్లై అయింది. దేనికి డిఫ్‌కి తన పేరెంట్‌కి బార్డర్ అనేది అప్లై అయింది. దీని చైల్డ్‌కి అప్లై అవ్వలేదు కదా! సో నేనేం చేస్తున్నానంటే ఈ హెడ్డింగ్ యూజ్ చేసి ఈ పైన ఇది ఏదైతే ఉందో దీన్నే కాపీ చేస్తున్నాను.
ఓకే. ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు సేవ్ చేస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. చూసారా ఏం జరిగింది? ఆ పేరెంట్‌కి బార్డర్ అనేది రెడ్ కలర్ అప్లై అయింది. ఈ చైల్డ్‌కి కూడా బార్డర్ అనేది రెడ్ కలర్ అప్లై అయింది కదా! ఎలా యూజ్ చేసాం మనం? ఈ బార్డర్ అనే ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల. మనకి కొన్ని సార్లు రిక్వైర్మెంట్ ఎలా ఉంటదంటే, ఆ పేరెంట్‌కి, చైల్డ్‌కి కూడా సేమ్ కలర్స్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? సేమ్ కలర్స్ ఉండాలి. సేమ్ స్టైల్స్ ఉండాలి. అలాంటప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఈ డివ్ ఏదైతే ఉందో దానికి నేను ఇక్కడ బ్లూ చేస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇక్కడ బ్లూ కలర్ ఇస్తున్నాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఏం జరిగింది? ఓన్లీ పేరెంట్ కలర్ చేంజ్ అయింది. ఈ చైల్డ్ కలర్ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వలేదు కదా! అది కూడా మరి చేంజ్ అయిపోవాలి కదా! మనకి. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఇన్‌హెరిట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామనమాట. ఆ బార్డర్ ప్రాపర్టీకి ఈ ఇన్‌హెరిట్ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఆ పేరెంట్‌లో ఏమైతే స్టైల్స్ ఉన్నాయో, ఆ స్టైల్స్ అన్నీ కూడా ఈ చైల్డ్‌కి అప్లై అయిపోతాయన్నమాట. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారా ఏం జరిగింది? రిఫ్రెష్ చేయడం వల్ల ఏం జరిగింది? అక్కడ పైన ఏదైతే ఉందో బార్డర్ కలరో సేమ్ దీనికి కూడా అదే చేంజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 12 పిక్సెల్ అనేది ఇచ్చాను. సేవ్ చేశాను. దాని యొక్క బార్డర్ అనేది. చూసారా? ఏం జరిగింది? దాని అవుట్ సైడ్ పేరెంట్‌కి బార్డర్ అనేది ఇంక్రీజ్ అయింది. దాని యొక్క హెడ్డింగ్ ఎలిమెంట్‌కి దాని చైల్డ్‌కి కూడా ఇంక్రీజ్ అయింది. మనం మనం చేసింది ఏం చేయలేదు. జస్ట్ ఒకే ఒక దగ్గర నంబర్ మార్చాం. దాని పేరెంట్‌లో మార్చాం. దాని చైల్డ్‌కి కూడా ఆటోమేటిక్‌గా చేంజెస్ జరిగాయి. ఎలా జరిగింది? ఈ ఇన్‌హెరిట్ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఆ పేరెంట్‌లో ఏమైతే స్టైల్స్ ఉన్నాయో అవి ఇక్కడ అప్లై అయిపోయిందన్నమాట. ఓకేనా? ఇదొచ్చేసరికి కంప్లీట్‌గా సీఎస్ఎస్‌లో కొన్ని కీవర్డ్స్ అన్నమాట. ట్రాన్స్‌పరెంట్, ఇన్‌హెరిట్ అండ్ కరెంట్ కలర్. ఓకేనా? ఈ వీడియో గనుక మీకు అర్థమైనట్లయితే గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.